ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయదాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారం. వంశీ విభూషితకరాన్నవనీరదాభా పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు రథసప్తమి సంక్రాంతి నాడు భగవంతుడు సూర్యభగవానుడి యొక్క రథము మకర రేఖ మీదగా వచ్చి ఉంటుంది. ఈ రోజు వరకు కూడా ఆ రేఖ దగ్గర సూర్యభగవానుడు విశ్రామం తీసుకుని మళ్ళీ ఈ రోజు నుంచి ఆయన యొక్క రథము ప్రారంభమవుతుంది. కాబట్టి రథసప్తమి ఈనాడు నుండి ఉత్తరాయణ పుణ్యకాలము అప్పుడే ప్రారంభమైంది, ఈ రోజు లెక్కిస్తారు. కాబట్టి చాలా మంది విశేషముగా ఈ మార్గశిర మాసములో మాఘమాసం కదా, ఇది మాఘమాసములో సూర్య ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి వాటికి కూడా సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన మన యొక్క ఆంధ్ర సంస్కృతి ప్రకారం ఎప్పుడు తెలియదు మరి ఆవు పిడకలతోటి దాడి చేసి ఆవు పాలు పొంగించి ప్రదక్షిణ చేస్తూ 3 సార్లు అందులో బియ్యం పోసి పరమాన్నం తయారు చేసి భగవంతుడికి చక్కగా చిక్కులాకులలో చిక్కుడుకాయలతో రథం చేసి ఆయనకి పెడతారు. ప్రతిదీ మనకి భగవత్ సంబంధమైనటువంటి ఉత్సవములే. సూర్యుడు నారాయణమూర్తి సాక్షాత్ ద్వాదశాదిత్యులు భగవంతుడి యొక్క ఆయన ద్వాదశ రూపములతోటి భగవంతుడు సూర్య భగవానుడు ఉంటూ ఉంటాడు. చాలా మంది ఏమిటంటే ఇవన్నీ గ్రహాలు కదా, మరి భగవంతుడు ఏమిటి అక్కడ కిరీటాలు ఉన్నాయని చూడగలుగుతాం. ఆయన్ని సైన్స్లు చూస్తున్నారు, వీటి రకరకాల స్కోపుల ద్వారా వాటిని చూసేటువంటి వస్తువులు కాదు, గోడంగానే కనపడుతూ ఉంటుంది.
మందిరంలో కూడా చూస్తున్నట్లయితే భగవంతుడు ఆత్మీయంగా కనబడుతూ ఉంటాడు. కానీ ఎవరెవరికి దాని మీద విశ్వాసం ఉంటుందో వాళ్ళతోటి భగవంతుడు మాట్లాడతాడు. వాళ్ళంటారు నువ్వు భగవంతుడు సెలవు కాదు, సాక్షాత్ ప్రజేంద్రుని అందరూ చెబుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇదంతా కూడా విశ్వాసం యొక్క వస్తువు కానీ విశ్వాసే నిలయ వస్తువు తర్కే బహుదు. నీకు విశ్వాసం ఉంటే అది ఫలితం చూపిస్తూ ఉంటుంది. విశ్వాసం లేకపోతే తర్కమే. ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. ఉంది అనుకుంటే నీకు మనోబలం పెరుగుతుంది, అనుభూతులు వస్తూ ఉంటాయి. శాస్త్రం చెప్పింది అంతే. మనకేమీ తెలియదు. పుట్టిన తర్వాత తల్లి చెబుతూ ఉంటుంది ఇన్ని తండ్రి మీ అన్నయ్య చుట్టాలని చెప్పి. నేను అలా కాదు, ఈ వాణి అరగొని నేను తండ్రి అంటే ఊరుకుంటుందా? శాస్త్రం కొడుతుంది. శాస్త్రం అంత చెప్పింది నేను వింటావా విను, లేకపోతే ఇష్టం. మన యొక్క ఇదంతా కూడా ప్రవృత్తి మార్గం నుంచి క్రమక్రమంగా నివృత్తి మార్గంలోకి ప్రవేశింపజేయడం కోసము మనకు శాస్త్రం అవన్నీ కూడా వచ్చారంట. ప్రవృత్తి నివృత్తి ఏమిటి? ప్రవృత్తి మార్గం అంటే ఈ 14 లోకములలో తిరుగుతూ ఉండడం. రకరకాలైనటువంటి బంధనములతో మన బంధన కనపడవు. ఇవన్నీ కూడా అన్ని కనపడవు. ఉన్నంతకాలం ఉందా తింటాం. మన ముచ్చుతో మనకి ఎవరు చూస్తారేమో చూడగలుగుతానా? ఇప్పుడు చూడలేదు, తర్వాత అనుభవిస్తారు. ఇప్పుడు చూడలేము, తర్వాత అనుభవించేది మనమే కదా. ఇందులో ఎంతమంది మానవులు ఉన్నారు? ఒకళ్ళు సుఖంగా ఉన్నారు, ఒకళ్ళు దుఃఖంగా ఉన్నారు. డబ్బులు ఉన్నాయి, ఒకళ్ళు డబ్బులు లేవు. ఆరోగ్యం ఉంది, ఒకళ్ళు ఆరోగ్యం లేవు. ఇవన్నీ ఎందుకు వ్యత్యాసం ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా మనం చూస్తున్నామా? మన చేతి కర్మ ఫలితమే అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ కర్మ అనేటువంటిది మనం చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, తప్ప దీనికి ముగింపు లేదు. పూర్వపూర్వ జన్మలో చేసిన కర్మను బట్టి మనకి ఈ జన్మలో ధనవంతులు గాను, దరిద్రులు గాను, రోగులు గాను, ఆరోగ్యవంతులు గాను, ఈ విధంగా మనకు పుట్టాం. మళ్ళీ పుట్టిన తర్వాత మరణం వరకు మనం చేసే కర్మలని కూడా మనకి డిపాజిట్ అవుతూ ఉంటాయి. ఏ పని కూడా వదిలిపెట్టదు. శాస్త్ర శైలి ప్రకారం చూడండి, నూట కూడా చెప్పాడు. ప్రతి పని కూడా దానికి అపసవ్య దిశలో ఫలితం వస్తూ ఉంటుంది. ఫలితం ఉంటుంది, ఫలయుగంలో పోదు. ఇవన్నీ కూడా మనమే చేయాలి, మనం అనుభవించాలి. అందుకని చెప్పి ఈ ఎందుకు మళ్ళీ అందరంతా కర్మ ఫలితం నుంచి మనం ప్రవృత్తి జాగ్రత్త బయటపడటం కోసమే ఈ నివృత్తి మార్గము. నివృత్తి మార్గంలో మనందరినీ పయనింప చేయడం కోసమే క్రమక్రమంగా మన యొక్క హైందవ సంస్కృతిలో ప్రతీది కూడా భగవంతుడితో ముడిపెట్టి ఉంది. జన్మ ప్రారంభం చేసి అంత్యేష్టికి వరకు కూడా ప్రతీది భగవత్పరంగానే ఉంటుంది. అపకర్మలు చేయడంలో కూడా మనం కేశవాయి స్వాహ ఆచరణ చేయవలసిందే. ఆ చేయకుండా పని చేయలేము. కాబట్టి ప్రతీది కూడా భగవత్ సంబంధముగా చేసుకుంటూ కర్మ ఫలితాన్ని క్రమక్రమంగా మనం దాన్ని శూన్యం చేసుకుని తిరోగతం అవ్వాలన్నమాట. అందుకని ఇవన్నీ మనకి పెట్టారు. ప్రథములు ఇవన్నీ కూడా మూఢము కలగాది ఎంతగా మన యొక్క హైందవ సంస్కారం ఇచ్చేటువంటి ఇది ఒక మహత్తరమైనటువంటి మనకి నిధి ధనము. కానీ విదేశ వ్యామోహంలో పడిపోయి ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు, చేయడం లేదు. అంతా పోతుంది, పోతే అనుభవిస్తాం. ఈ పూర్వకాలం మన తాతముఖంలో ఆరోగ్యం మనకుందా? వాళ్ళకున్న తెలివి మనకుందా? వాళ్ళకున్న ఓర్పు మనకుందా? వాళ్ళకున్న వివేకం మనకుందా? అన్ని పోతూ ఉంటాయి. కానీ విశేషంగా మన గౌడీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ అద్వైతాచార్యుల వారి యొక్క ఆవిర్భావ విధి చమత్కారం ఏమిటంటే, చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు సకల అవతారములు కూడా మానుష రూపాన్ని ధరించి మహాప్రభు యొక్క ఈ పవిత్ర నామ సంకీర్తన భగవత్ ప్రేమ దానములకు సహాయముగా అందరూ వచ్చారు. ఏ విధంగా అయితే ప్రేమిస్ వచ్చినట్లయితే మిగతా ఈ చుట్టుపక్కల అందరూ రావాల్సిందే. పెద్ద అధికారి వస్తే చిన్న అధికారులందరూ కూడా దగ్గర రావాల్సిందే. ప్రజెంట్ అవ్వాలి.
లేకపోతే పోషకత పుష్టి చేయకూడదు. అది సాక్షాత్ భగవంతుడు బ్రజేంద్రుడు శ్రీకృష్ణుడు మహాత్ములుగా అవతరించినప్పుడు వైకుంఠంలో నారాయణుడికి వచ్చాడు. మహావిష్ణు యొక్క అవతారమే శ్రీ అద్వైతాచార్యుల వారు. కృష్ణుడికి విష్ణుడికి నారాయణ తేడా లేదు. అయినప్పటికీ కూడా నిరంతరము వాళ్ళందరూ వేరువేరుగా ఉన్నారు. ఒకే వస్తువు అయినప్పటికీ వేరువేరుగా ఉంటారు. అదే ఆశించాం అన్నమాట. ఆ విధముగా ఈరోజు అద్వైతాచార్యుల వారి యొక్క ఆవిర్భావ తిథి, వారి యొక్క తల్లిదండ్రులు నాభాదేవి కుబేర పండితుడు. కుబేర పండితుడు తండ్రి గారి పేరు, నాభాదేవి తల్లి యొక్క పేరు. వీరిరువురికి కూడా చాలా కాలం సంతానం కలగకపోతే అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి పుత్రులు లేకపోయినట్లయితే పున్నామనకాన్ని నుంచి మనం తప్పించే వాళ్ళు ఏమని చెప్పి శాస్త్రవాక్యం కాబట్టి వాళ్ళు పుత్రుల కోసం తపస్సు చేశారట. అయినా కూడా సంతానం కలగకపోయినప్పటికీ గంగానదిలో ప్రాణం దూకేసి ప్రాణం విసర్జన చేద్దాం అనుకున్నారు. పగలైతే చూస్తారని చెప్పి వెళ్ళి రాత్రి పడుకున్నారు. అదేకోదామ వాళ్ళ స్వప్నములో ఇద్దరు మహాపురుషులు, నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా, నేను వెళ్తావా నువ్వు వెళ్తావా అని చెప్పి ఇద్దరు మాధవులు అనుకుంటున్నారు. అనుకుంటూ ఒక ఆయన తేజస్సుతోటి ఆయనకు హృదయంలో ప్రవేశించి అక్కడికి మళ్ళీ నాభాదేవి యొక్క హృదయంలో ప్రవేశించాడు. దాంతో తెలుసుకున్నారు వాడు మహాపండితుడు కాబట్టి త్వరలోనే మనకి మహాభాగవతోత్తముడు పుట్టున్నాడు తెలుసుకున్నారన్నమాట. ఆ విధముగా వాళ్ళు ఆనందం తిరదా ప్రవర్ధమానముగా వాళ్ళలో ఆ భగవంతుడు పెరగడం ప్రారంభించాడు. ఈ రోజుని ఆయన అవతరించాడు. ఆయన మహాపండితుడు అద్వైతాచార్యుల వారు. సంస్కృత కళాశాల నడుపుతూ ఉండేవారు. ఆయన ఉండేటువంటిది పుట్టినది శాంతిపురము అనేటువంటి ఒక గ్రామము. మాయాపుర ధామానికి సుమారు ఒక 60 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. గంగా నది ఒడ్డున శాంతిపురం అనేటువంటి గ్రామంలో ఆయన ఉంటూ ఉండేవారు. కాలక్రమేణా సీతా ఠాకూర్ అనేటువంటి ఆమెతోటి వివాహం జరిగింది. సీతా ఠాకూర్ అని అంటారు, సీతాదేవి అన్నమాట. ఆనాటి సమాజంలో అసలు భగవద్భక్తి లేకుండా పోయింది. మన దక్షిణ భారతదేశంలో కాస్తా కోస్తా రాముల వారి యొక్క ఆరాధన, విష్ణు ఆరాధన ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆనాటి సమాజంలో కలకత్తా సుభద్ర కాళికాదేవి ఆరాధన, శక్తి ఆరాధన, అది కూడా తామసిక ఉపాసన అన్నమాట. ఐక్యమైనటువంటి సంపదల కోసం, సుఖాల కోసం ఆరాధిస్తూ ఉండేవారు. చాలా మంది భాగవతం చెబుతూ ఉండేవారట, భగవద్గీత చెబుతూ ఉండేవారు. కానీ అందులో ఒక్క అక్షరం కూడా భక్తి గురించి చెప్పట్లేదు వాడు. ఈ రెండు భక్తిని ప్రచారం చేసే గ్రంథాలు నిర్దేశిస్తూ ఉంటాయి. అయినప్పటికీ అందరూ కూడా ఈ కర్మ కోసమో ఏదో ఐహికమైన ఫలితాల కోసమో చెబుతూ ఉండేవారు. అది చూసి బాగా లోపల దుఃఖం కలిగేది. పవిత్ర మానవజన్మను పొందిన తర్వాత వాళ్ళు భగవదారాధన చేయడం మానేసి ఇటువంటి తామసిక ఆరాధన చేస్తున్నారు. వీటి వలన జీవితం వ్యర్థమవుతుంది అని చెప్పి ఆ సమాజం యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పి ఆయన ఆరాధన పడుతూ భగవంతుడు ప్రార్థిస్తూ ఉండేవారు. నది గంగా నది తీరాన్ని కూర్చుని శాలిగ్రామ ఆరాధన చేస్తూ గంగా జలము, తులసి దళమును సమర్పించి భగవంతుడి కోసం హోంకరించేవారట. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, ఏమిటి, భగవంతుడు కనుక అవతరించకపోయినట్లయితే నేనే చక్రాన్ని పట్టుకుని ఎవరైతే పాశంలో ఉన్నారో వాళ్ళందరూ సంహరిస్తానని చెప్పనుకున్నారు. హోంకరిస్తుంటే ఇక్కడ చేసినటువంటి ఆయన హోంకారానికి ఆ భగవంతుడి యొక్క సింహాసనం కదిలిపోయింది. అందుకని ఆయన పేరు నాడా అన్నారు. దాని తర్వాత భగవంతుడు ఆవిర్భవించాడు అనుకోండి, నాడా. ఆయన భక్తి పరంగా భాగవతాన్ని, గీత చక్కగా వ్యాఖ్యానం చేస్తూ ఉండేవాడు. అప్పుడు ఆయన ఒక్కడే ఉండేవాడు, వైష్ణవుడు, భగవద్భక్తుడు. కాబట్టి ఎవరెవరికైతే సుకృతి ఉందో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఈ భాగవతం అన్ని కూడా విని ఎంతో ఆనందం పొందుతూ ఉండేవాడు. ఆయన పరమ వైరాగి, గృహస్థుడైనా కూడా ప్రాపంచిక విషయాలు వ్యామోహం లేనివాడు. ఆయన నిరంతరం భగవద్ ఆరాధన, భగవంతుడి యొక్క సేవ తప్ప ఇంకేమి తెలియదు అన్నమాట. ఆయన మనస్సుని ఇటువంటి ప్రాకృత వస్తువు ఆకర్షించదు.
మహాప్రభు అవతరించారు. మహాప్రభు అన్నగారి పేరు విశ్వరూపుడు. ఆయన కూడా ఇంటికి అభ్యాసం చేస్తూ ఉండేవారిట. మహాప్రభు పుట్టిన తర్వాత తల్లితో ఉండేదిట, నాన్న నువ్వు వెళ్ళి అన్నయ్యని పిలుచుకురా, తండ్రి గారు వస్తున్నారు భోజనం పెట్టాలని చెప్పి. అప్పుడు ఒంటి మొలతోటి అక్కడ వెళ్ళేవాట స్కూల్లోకి. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయేవారు, టీచర్స్ చూసారు వాడికి. ఆ విధంగా అన్నయ్య తీసుకు వెళ్ళిపోయేవాడు. ఈ అద్వైత దళాలు చూస్తుంటే ఆయనకి ధ్యానములో ఆ బాలుడు కనబడుతున్నాడు, భగవద్ ధ్యానంలో భగవంతుడు కనబడటంలే. అప్పుడు అనుకున్నట్టు, ఏమిటి నా యొక్క మనస్సును ఎవరు ఆకర్షించలేరే, ఈ చిన్న సామాన్య పిల్లవాడు ఈ పైకి నా మనసు పోతుంది ఏమిటి? తప్పకుండా ఈయన మహాభాగవతోత్తముడు, ఎవరో దివ్య పురుషుడు అని చెప్పి అనుకున్నారన్నమాట. ఆయన తెలిసిన తర్వాత ఆ విధముగా మహాప్రభు యొక్క ఇంటి దగ్గరే నీళ్ళలో కూడా మహా ఉంటే ఒక 1/2 కిలోమీటర్ తక్కువ ఉంటుంది. ఆ విధంగా రోజు పెడుతూ ఉండేవారు మహాప్రభు. ఆయన తెలిసిన మహాప్రభు భగవంతుడు తెలుసుకున్నాడు. ఆయన సేవ చేస్తుంటే ఆయన శిశువులు కదా, చిన్నపిల్లలు కదా, ఆయన చిన్నపిల్లవాడికి పెద్దవాళ్ళు సేవ చేస్తుంటే ఆయుష్ క్షయం అవుతుంది. కాబట్టి ఆయన స్వీకరించేవాడు కాదు. ఈయన తెలుసు ఆయన భగవంతుని చెప్పి, కాబట్టి ఈయన భాగం సేవ చేస్తున్నారు. ఇద్దరికి పట్టుకున్నది అనమాట. దాంట్లో ఒకరోజు కోపం వచ్చి, నేను ఎంత కష్టపడి భగవంతుని అవతరింపజేస్తే ఈయన అవతరించి నా సేవ చేస్తున్నాడు, ఈ భగవత్ తత్వాన్ని లోకంలో చూపించాలి అని చెప్పి చెప్పడంలో వెళ్ళిపోయాడు. ఎవరు? అద్వైతుడు వెళ్ళిపోయి శాంతిపురంలో ఆయన కూర్చొని భగవద్భక్తికి వ్యతిరేకముగా వ్యాఖ్యానం చేయడం మొదలుపెట్టాట. అత్య ఇంకేమైనా జ్ఞానం అనేటువంటిది నేత్రము, నేత్రము లేకుండా మనం దేన్ని కూడా చూడలేము. ఆ విధంగానే జ్ఞానము లేకుండా దేన్ని కూడా మనం తెలుసుకోలేము. కాబట్టి భక్తి కన్నా జ్ఞానం గొప్పది అని చెప్పి వ్యాఖ్యానం చేస్తూ యోగవాసిని ప్రమోదించారు. దాంతో మహాప్రభు తెలుసుకున్నారు, చక్కగా నేనేమో అక్కడ నా బాధుని నేను కొడుకులుంటే నన్ను నువ్వు కదిలించి తీసుకొచ్చు, లేవగొట్టి తీసుకొచ్చావు, తీసుకొచ్చి మళ్ళీ నువ్వు వ్యతిరేకంగా వ్యాఖ్యానం చేస్తావా అని చెప్పి కోపంతో వెళ్ళాక వెళ్ళి నిత్యానందలో వెళ్ళిపోయి ఇద్దరు కూడా ముసలాయి మనకి అడ్డం ఉంటుంది కొట్ట మొదలు పెట్టారు. ఏ చెప్పు, భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా? మళ్ళీ జ్ఞానం వదులుతున్నాడు అనమాట. దాంతో కొడుతుంటే వాళ్ళ భార్య సిద్ధరా కూడా, అయ్యా ముసలాడు తెచ్చిపోతాడు కొట్టదని చెప్పి అప్పుడు నవ్వేట ఆయన. అయినా నేను దీనికోసం నేను ఈ విధంగా చేస్తున్నాను, ఈ చేతిలో నేను దెబ్బలు తిన్నాను, అప్పుడే నాకు ఆనందం అని చెప్పిన తర్వాత ఆ విధంగా మహాప్రభువులను అనుగ్రహించారో మరి ఆయన శాంతిపురం నుంచి శ్రీవాస మన మాయపూర్ వచ్చారన్నమాట. ఇంకా ఆయన యొక్క భక్తికి భగవంతు సంతృప్తుడయ్యి ఎవరికి చూపించినటువంటి ఒక మహా విశ్వరూపం చూపించాట. ఆయన అడిగాట, ఆయన ఎప్పుడో నువ్వు అర్జునుడికి విశ్వరూపం చూపించావు, నాకు కూడా చూడాలని ఉందంటే అప్పుడు శ్రీవాస పండితుల యొక్క ఇంటిలో ఆయన విష్ణు సింహాసనం మీద కూర్చునే మహాప్రభు తన యొక్క విశ్వరూపాన్ని చూపించారు. చూడు, నేను ఎవరికి శుభ్రుని విశ్వరూపం చూపిస్తున్నాను. అప్పుడు అందరూ వచ్చి చూశారట. నాకు అభిషేకం చేయమన్నారట. మహాప్రభు స్వయంగా అడిగారు, ఎవరిని? అద్వైతాచార్యుల వారిని. పక్కనే గంగా నది, మంచి మంచి కుండలతో నీరు పట్టుకుని స్నానం చేశారట. అప్పుడు ఆయన చెప్పారు, మహాప్రభు ఏ ఏ భక్తులు ఏ భగవంతుని ఆరాధిస్తూ ఉండేవాడు తెలిసి వాళ్ళందరి పరిచయం చేస్తూ ఎవరికి తోచిన వరాలు కోరుకోమని అందరూ వరాలిచ్చారు. కొంతమంది వచ్చి అడిగారట, అయ్యా మా తండ్రి గారికి కోపం వెళ్తాను, అసలు కొడుతూ ఉంటారు కొడుకు చూడమని చెప్పి. ఇంకొక తల్లి వచ్చి నా పిల్లవాడు మాట వింటలేదు, చదువుకోవడం లేదు అని చెప్పి రకరకాల కోరికలు కోరుతారన్నమాట. అందరి కోరికలు ఇచ్చారట. ఎవరెవరు ఏ విధముగా భగవంతుని ఆరాధన చేసేవారో వాళ్ళందరి పరిచయం చెప్పారన్నమాట. చెబుతూ మురారి భక్తులు పిలిచి, నువ్వు రామావతను సేవించావు, సాక్షాత్ హనుమంతుడివి అని చెప్పి ఆయన పరిచయం ఇచ్చారు. ఊరికి బయట ఉన్నాడు శ్రీధర పండితుడు, ఆయన పాపం పుట్టు దరిద్రుడు. అరటి పువ్వులు, అరటి తోట, అరటి ఆకులు, అరటి పళ్ళు అమ్ముకుని బతికోడు అనమాట. ఆయన వినిపించారు. ఆయన ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎప్పుడు నన్ను ఆరాధిస్తూ ఉంటావు, నీ కోసం ఎప్పుడు డబ్బులు అట్టే పెట్టుకోవు, నువ్వు దరిద్రుడివి, నువ్వు సంపాదించిన డబ్బులు సగం వైష్ణవ సేవ ఇచ్చేస్తూ ఉంటాడు, భగవత్ సేవ ఇచ్చేస్తాడు. మిగిలిన దాంట్లో మళ్ళీ 4వ వంతు గంగ పూజకి, మిగతా దాని మిగిలిన దాంట్లో జీవితం గడుపున్నావు అనమాట అని చెప్పి ఆయన పరిధి, నువ్వు
ద్వాపర యుగములో నువ్వు కుచేరుడివి అని చెప్పి ఆయన పరిచయం ఇచ్చి ఆయనకి భక్తిదానం చేశారన్నమాట. ఈ విధంగా అద్వైతాచార్యుల వారి యొక్క ఆయన యొక్క తపస్సు చేతని చైతన్య మహాప్రభు ఆవిర్భవించడము, సమస్త లోకానికి కూడా భగవత్ ప్రేమని పంచిపెట్టి, ఇంకా ఏమిటి మానవులే కాకుండా జంతువులను కూడా ఆయన సాత్వగుణ సంపన్నులుగా మార్చి భగవత్ ప్రేమనిచ్చారన్నమాట. కాబట్టి మహాత్మ యొక్క అవతారానికి కారణము అద్వైతాచార్యుల వారు. ఆయన యొక్క ఆవిర్భావ తిథి ఈ రోజు. ఆయనకు అనుగ్రహం ఉన్నట్లయితే మనలో శుద్ధ భక్తికి బీజం పడుతుంది, సాధన చేయగలుగుతాం, భగవదనుభవం కలుగుతుంది. కాబట్టి ఆ మహానుభావుడి యొక్క చరణారవిందములందు నమస్కారం చేసి మనం నిన్నటితోటి బృహద్భాగవతామృత గ్రంథం సమాప్తి అయిపోయింది. ఇంక ఇప్పుడు శ్రీమద్ భాగవతములో 2వ స్కంధం చదువుకుంటున్నాం. అది మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేసుకుందాం. భాగవతం 2వ స్కంధంలో 1వ అధ్యాయం నుంచి. శ్రీసుకోవాచ వరీయానేషతే ప్రశ్నః కృతో లోకహితం నృప ఆత్మవిత్ సమ్మత పుంసాం శ్రోతవ్యాదిషు యః పరః శ్రోతవ్యాదీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః అపశ్యతాం ఆత్మతత్వం గృహేషు గృహమేధినాం. రాజా, నీవు అడిగిన ప్రశ్నము సర్వశ్రేష్టమైనది, లోకహితకరమైనది, ప్రాకృత దోషరహితమైనది. ఆ ప్రశ్న ఈ సభలో కూర్చుండి ఉన్న ముక్త పురుషులచే ఆమోదింపబడి ఉన్నది. సుకుమార్ చెప్తున్నారు పరీక్షిత మహారాజుతోటి. పరీక్షిత మహారాజు గారికి 7 రోజులలో 7 రోజుల అనంతరం 7వ రోజున తక్షకుడు ద్వారా మృత్యు ఉంది. అప్పుడు ఆయన మృత్యుముఖములో పడినటువంటి జీవుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటి అంటే, చక్కగా నిశ్చల మనసుతోటి భగవంతుడి యొక్క యశస్సును, ఆయన కథలను శ్రవణము చేయడమే ఉత్తమ శ్రేయస్సు అని చెప్పినప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడనమాట. అడిగాట, మరణింపబో వ్యక్తి సమ్యక్ రూప సిద్ధి అంటే భగవత్ చరణ ప్రాప్తిని పొందవలన ఏమి చేయవలెను? వానికి శ్రోతవ్యము, జప్యము, స్మర్తవ్యము, భజనీయము అగు విషయమేది? ఏ కార్యములు కర్తవ్యములు, ఏ కార్యములు అకర్తవ్యములు అని అడిగితే దానికి ఆ ప్రశ్న మెచ్చుకున్నారట. ఈ ప్రశ్న యొక్క సమాధానము అందరికీ ఉపయోగపడుతుంది అని చెబుతూ, రాజేంద్ర, గృహాసక్త చిత్తులు, గృహవ్రతులు, ఆత్మతత్వమునందు ఉదాసీనులు అగు మానవులు వినదగిన విషయములు లెక్కలేనని ఉన్నది. ఓ పరీక్షిత మహారాజా, గృహమునందు ఆసక్తి కలవారు, ఇంకా గృహవ్రతులు, ఆత్మతత్వము తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం లేని వాళ్ళు ఏం చేస్తారట? అటువంటి వాళ్ళకి ఎన్నో రకాలు వింటూ ఉంటారు. మన యొక్క ధ్యేయము కనుక మనం ఏది పొందాలో మనం తెలుసుకున్నట్లయితే దానికోసం ప్రయత్నం చేస్తాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాడు ఏ బస్సులు ఎక్కుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని వాడు అన్ని బస్సులు ఎక్కుతూ ఉంటాడు. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వాడు ఆ బస్సు ఎక్కుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ వాళ్ళకి ఇంకా దేని యందు కూడా ఆరాటము కానీ పొందాలనేటువంటి ఒక విధమైన ఉత్సాహం కలగలేదనమాట. ఏదో తింటున్నాం, పడుకుంటున్నాం, గడిచిపోదనుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి వినడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో రకాల విషయాలు వింటారు, ఎన్నో రకాల కర్మ చేస్తూ ఉంటారు. కానీ ఎవరికైతే నేను మృత్యుముఖంలో ఉన్నాను, ఈ జన్మ ఎప్పుడో ఒకనాడు అంతము అయ్యేటువంటిది అనేటువంటి జ్ఞానం ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రం ఒక్కడే ఉందిట. కానీ ఇటువంటి జ్ఞానం ఎవరు ఏం చేస్తూ ఉంటారట? నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వావయః దివాచాదేహయా రాజన్ కుటుంబ భరణేన వా. వారి ఆయుర్దాయము రాత్రి వేళ నిద్రించుటలోను, సంభోగమునందును, పగటి వేళ ధన సంపాదనమునందును
దాని ద్వారా కుటుంబ పోషణమునందును గడచిపోతున్నది. మామూలు వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందిట? పగటిపూటేమో ధన సంపాదన, అది లేకపోతే మరి పొట్ట నిండదు. గృహము ఉంటే పోషించాలి కదా, కాబట్టి దానికోసము ధనార్జన కోసం ప్రయత్నము. రాత్రి వేళ నిద్ర విషయాలు పోతుందన్నమాట. దాని ద్వారా గడిచిపోతూ ఉంటుంది. దేహాపత్య కళత్రాది స్వాత్మ సైన్వేశ్వసత్స్వభి తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. దేహము, స్త్రీలు, పుత్రులు మున్మగవారు కాలముతో యుద్ధము చేయు ఆత్మ సైన్యము వంటి వారు. గ్రంథం ఎవరుట? కాలముతో యుద్ధము చేయు ఆత్మ సైన్యము వంటి వారు. యుద్ధం చేయడం సైన్యం కావాలి. రాజుగారైతే రథాలు, గుర్రాలు, ఏనుగులతో పాటు ఏదో కాలబలం, ఇంకా ఏదో అశ్వబలం, రకరకాల బలాలు ఉంటాయి. దాంతో యుద్ధం చేసుకుంటాడు. వాళ్ళు జయిస్తారు, వాళ్ళ దగ్గర ఓడిపోతాడు. మనం యుద్ధం చేస్తాం ఎవరితోటి? కాలంతో యుద్ధం చేస్తున్నాం. కాలముతోటి యుద్ధం. నేను ముసలాన్ని నవ్వకూడదు, రోగాలు రాకూడదు, పళ్ళు ఊడకూడదు, దృష్టి ఎన్ని రకాలు మనకి కళ్ళతో పెట్టుకోవాలి, ఎన్ని రకాలు చూసుకోవాలి. ఆ విధముగా మనం చేసే యుద్ధానికి మన యొక్క సైన్యం ఎవరుట? మన భార్య, పుత్రుడు. వాళ్ళ దగ్గర మన యొక్క జీవనం చేస్తే వాళ్ళు ఉంటున్నాం, వాళ్ళు తింటున్నాం, సేవ చేస్తూ ఉంటాం, సేవించుకుంటూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. పితృపితామహులందరూ కాలమును అనుసరించి గతించిపోయిరి. ఒకనాడు మనం కూడా మన తండ్రికి, తాతలకి సైన్యం అంటే వాళ్ళమే కదా. వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? కాలగమనంలో వాళ్ళతో గతించిపోయారు. భార్య, పుత్ర దేహాదులయందు ఆసక్తులకు వ్యక్తులు తమ పూర్వుల దేహాదులు నాశనమగుట చూచియు చూడనట్లే ఉన్నారు. అందుకనే దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు అన్నమాట. ఎదురుకుండా చూస్తున్నాం. తాతలు పోయారు, తండ్రి పోయాడు, బంధువాదులు పోతున్నారు. ఎక్కడికి పోయారు తెలియదు. ఆ 4 రోజులు బాధపడటం తర్వాత మళ్ళీ మామూలే అయిపోయింది. కాబట్టి ఈ విధంగా వాళ్ళ ఎందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వాళ్ళు మనతో ఉంటారా? ఎంతగానో ఉంటారు. అని దుఃఖాన్ని ఇచ్చేవారు కానీ వాళ్ళు మంది ఆనందం కూడా ఎవరు చెడిగా ఆనందమే. కాబట్టి ఎందుకంటే వాళ్ళందరూ అనిత్యులు. ఇది కాల ప్రవాహంలో మీరు ఎంత కింద పడి మీద పడి కాలం యుద్ధం చేయండి, కాలగతిని ఎవ్వరూ కూడా నిరోధించలేరు, ఆపలేరు. ఎంతటి వాడైనా సరే కాలమునకు తల వంచవలసినది. ఆ విధంగా మన కళ్ళ ముందు ఎదురుదూడడం చూసి చూడనట్లే ఉంటున్నాం. కళ్ళ జ్ఞానం కలగడంలే. ఆ విధంగా మనకి విస్మరణ అనేటువంటిది ఒక పెద్ద జబ్బు అనున్నది, అనుగ్రహం అనుంది, రెండును కొడుతూ ఉంటుంది. అనగా వినాశమునకు కారణమును అన్వేషించి భగవద్ విముఖతను పరిచయించలేదు. కారణం తెలుసు, అడుగుతున్నాం. కారణం ఏమిటి? మందులు వేసుకుంటున్నాం, తగ్గుతుందా? ఎన్ని రకాల ప్రతీకారం చేస్తున్నాం. ఆ విధంగా ఆ వినాశన కారణం మనం తెలుసు కూడా భగవద్ విముఖత ఉంది, అది వదిలిపెట్టడంలే. వీటిని మనం ఉంటున్నాం. భగవద్ ఉన్ముఖత ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మనకి కష్టాలు అయిపోవు, జరగడం ఖాయమే. కానీ దానివల్ల మనకి కోరలు తీసిన పాము కనుక కరిస్తే ఏమైనా విషయం ఎక్కుతుందా? మనిషి సావడం విషయం ఎక్కదు. ఆ విధముగానే మనం కనుక భగవత్పరంగా జీవితం గడిపినట్లయితే మనం చేసే కర్మలు ఏవి కూడా మనకి బంధించవు. ఏ విధముగా కోరల పీకిన తాచుపాము కలిసినా కూడా విషయం ఎక్కదు, ఆ విధముగా భగవత్పరంగా జీవనం గడిపే వాళ్ళకి కర్మల బంధనం ఏది కూడా వాళ్ళకి అంటదు. తెలిసి కూడా మనం దాన్ని వదలటం లేదే. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్చతా భయం. కాబట్టి తస్మాత్ ఆ కారణము చేత భారత, ఓ పరీక్షణ మహారాజా, సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి, భగవంతుడైనటువంటి ప్రభు అయినటువంటి ఆ హరిని సర్వాత్మ అన్ని విధముల శ్రోతవ్య వినవలెను,
కీర్తితవ్యస్య కీర్తించాలి, స్మర్తవ్య స్మరిస్తూ ఉండాలి అంటున్నారు మహారాజా. అందువలన మోక్షమును కోరు పురుషుడు, బాబోయ్ మళ్ళీ నువ్వు దుఃఖాలు వద్దు, నేను పరమానందమైన వస్తువులు పొందాలి. ఇక్కడ ఎన్ని బాగానే ఉంటాడు, వాడు ఇక్కడ అవ్వక్కర్లే, అంతా బాగానే అనుకుంటే మనకి అవసరం లే. ఎవరికైతే అయ్యో అనుకుంటారో వాళ్ళ కోసం అన్నమాట. అటు పురుషులు సర్వాంతర్యామి భగవానుడు ఈశ్వరుడు అగు హరిని గూర్చయే వినవలెను. ఎందుకంటే ఆయన వినడం వలన మన కాలము వృథా కాదు. ఈశ్వరుడు హరిని గూర్చే వినవలెను, ఆయననే కీర్తించవలెను, స్మరింపవలెను. ఎందుకంటే ఈ రోగానికి మందు అదే. అనుకున్నటువంటి భగవద్ విముఖతకి, భవరోగానికి అన్నిటికీ మందు ఒక్క భగవంతుడి యొక్క కథలను వినడము, భగవంతుడి గురించి ఆలోచించడము, ఆయనని కీర్తించడమే. ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభ పరం పుంసాం అంతే నారాయణ స్మృతి. స్వధర్మ విషయమున నిష్ట కలిగి ఉండి సాంఖ్యయోగములచే నారాయణుని స్మరింపవలెను. స్వధర్మమునందు నిష్ట కలగాలి. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మం ఏమిటి? స్వ అంటే ఎవరు? నేను. నువ్వెవరివి? నేను మనిషినా? నేను మగవాణ్ణా? ఇవన్నీ కూడా దేహపరిచయములు. నువ్వు ఎవరివి? నేను ఆత్మని. ఆత్మ ఎవరు? కృష్ణు యొక్క నిత్యదాసుడిని. కాబట్టి అటువంటి ఆత్మ యొక్క నిత్యధర్మం ఏమిటిట? స్వధర్మం అంటే అదనమాట. స్వధర్మం అంటే ఆత్మధర్మము. అది నిష్ట కలిగి ఉండాలి. నాకు కావాలి, మర్చిపోయాను, అది నాకు కనబడటం లేదు, దాని యొక్క పని ఏమిటి అని తెలుసుకోవాలంటే ఏం చేయాలట? సాంఖ్యయోగము చే నారాయణుని స్మరింపవలెను. అది మానవుని పుట్టుకకు ఫలము. ఆ విధముగా సాంఖ్యయోగం అంటే చెబుతారు, తర్వాత అయిపోయింది, చెప్పేశాను, చెప్పకూడదు. మానవుని పుట్టుకకు దాని ఫలితం అనమాట. కానీ జన్మాంతరమునందును ఆ నారాయణ స్మృతి ఉండవలెను. జన్మాంతరము మనము ఈ శరీరం వదిలిపెట్టేటప్పుడు కూడా మనకి భగవత్ స్మృతి కలిగి ఉండాలి. ఎందుకుట? ఎం వాది స్మరన్ భావం త్యజత్య అంతే కళేవరం తం తమే వేది కౌంతేయ. తర్వాత ఏమిటి? తం తమే వేది కౌంతేయ యథా తద్భావ భావిత. అవునా కదా చెప్పేశాను. కాబట్టి ఏ ఏ భావములతో మనం ఈ శరీరాన్ని వదులుతామో అటువంటి భావనతోనే మళ్ళీ పుడతామా. పరమ భాగవతోత్తముడు భరత మహారాజు గారు, జడభరతుడు, ఆయన పాపం జీవితం అంతా కూడా భగవత్పరంగా గడిచిన తర్వాత సంధ్యావందనం చేసుకుంటే ఒకసారి హఠాత్తుగా ఒక గర్భవతి అయినటువంటి లేడి పులికి భయపడి నదిని దాటుతూ ప్రసవించి చనిపోయింది. ఆ చిన్న లేడీ పిల్ల ఎందు దయ కలిగిన వాడి నేను పుట్టుపోతుంది, కనీసం ఇది తన పని తాను చేసినటువంటి శక్తి వచ్చేంత నా దగ్గర ఉంటుంది అనుకున్నాడు. ఆయన తీసుకొచ్చాడు. తర్వాత పెరిగింది, పెద్ద చప్పడు పారిపోయింది. ఉంటుంది ఏంటిది? దానికోసం ఆలోచన చేస్తూ ఈయన పాపం దేహత్యాగం చేశాడు. ఎం వాతి స్మరన్ భావం తిరత్యంతే కళేవరం. ఆ శరీరం వదిలిపెట్టేటప్పుడు ఆయన ఆ లేడీ స్మరణ కలిగిన కారణముగా మళ్ళీ తరువాత లేకుంటాడు. మనం కనుక మన యొక్క ఈ ప్రాపంచిక విషయం ఆలోచిస్తూ శరీరం వదిలిపెట్టినట్లయితే మళ్ళీ వాటి కోసం పుడుతూ ఉండాలి. బంగారం కోసం మా ధనం ఎక్కడ పెట్టానే ఏమవుతుంది అనుకున్నట్లయితే మళ్ళీ పుట్టి పావును అవుతాం. పాము అయ్యే రక్షితులు కూర్చుంటాం అన్నమాట. కాబట్టి అంత్యకాలములో నారాయణ స్మృతి ఉండాలి. జన్మలాభ పరం పుంసాం అంతే నారాయణ స్మృతి. అదే మానవ పుట్టుకకు ఫలితం అన్నమాట. కానీ జన్మాంతమునందును ఆ నారాయణ స్మృతి అయి ఉండవలను. అదే సర్వశ్రేష్టమైన ప్రాప్య వస్తువు. చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు అంటారు, నిద్రలో లేపడినా కూడా చెప్పాలిట. ఆ విధంగా వాడు తయారవ్వాలి.
ఆ సబ్జెక్టులో. ఆ విధంగా మనకి భగవంతు సబ్జెక్ట్ ఏమిటి? నారాయణ స్మృతి, భగవన్నామం చెప్తూ ఉండాలి. కృష్ణ హరి అంటూ ఉండాలి. అయ్యో ముయ్యో కుర్రు అంటే మళ్ళీ మనం గుర్రు పెట్టి కూడా మళ్ళీ కొడుతూ ఉంటాం. అందుకని చెప్పి అదే సర్వశ్రేష్టమైన ప్రాప్య వస్తువు. అందువలన దాని మహిమ చెప్పనవది కానిది. ఆ భగవంతుడు ఏదో వింటాం కదా మనకి జ్ఞాపకం ఉంటుంది, వస్తుంది అనమాట. అందుకని ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి. ప్రాయేణ మునయో రాజన్ నివృత్తా విధిసేధతః నైర్గుణ్యస్థారమంతే స్మ గుణానుకథనే హరే. రాజా, విధి నిషేధముల కంటే అతీతులై నిర్గుణావస్థను ముక్తిని పొందిన మునులే భగవానుని గుణములను కీర్తించుటయందు ఆసక్తి కలిగి ఉందురు. నిజముగా మనం చేయవలసింది ఏమిటిగా? స్మర్తవ్య, లేకపోతే శ్రోతవ్య, కీర్తితవ్య, హేయశ్చ. స్మర్తవ్య చేచ్చదా భయం. ఆ భగవంతుడిని యొక్క గుణములు మనం వినాలి, ఆయన కీర్తించాలి, ఆయన స్మరించాలి, ఆయన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. కానీ విధి నిషేధములకు అతీతులైనటువంటి ముక్తి పొందిన వాళ్ళు మాత్రమే ఆ భగవంతుడి గుణములు కీర్తించగలుగుతారు. నాశనం అయి ముక్త కులైరుపాస్యమానం పరితస్వాం హరినామ సంశ్రయాని. ఎవరు చేయగలుగుతారట? ఎవరైతే ముక్తిని పొందారో వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క నామాన్ని సంకీర్తనం చేయగలుగుతారు. ముక్తి పొందడం అంటే మనం చనిపోవడం అని కాదు, ఇతర విషయములందు ఆసక్తి లేకుండా ఉండడమే, భగవంతుడి యందు ఆసక్తి కలిగి ఉండడమే ముక్తి అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళు మాత్రమే భగవంతుడి గుణములను కీర్తించలేదు ఆసక్తి కలిగి ఉంటారు. ఆసక్తి లేదు, జపం చేసుకుంటాం కానీ రోజు ఎంత చేయమని గురుగారు చెప్పారు కాబట్టి చేస్తూ ఉంటాం. మనకి ఆసక్తి ఉందా? అనురాగం, ఆసక్తి లేవు. ఆసక్తి ఉంటే నిష్ట రుచి వచ్చేస్తుంది, అది లేదు. కానీ ఆసక్తి ఎలా వస్తుందా? ఇతర విషయములందు ఆసక్తి లేకపోయినట్లయితేనే మనకి దీని యందు ఆసక్తి వస్తుంది. అంతేకాకుండా దీని యందు మనకి ఇష్టం ఉంటేనే క్రమక్రమంగా మిగతా విషయాలందు మనకి ఆశ తగ్గుతుంది అన్నమాట. కాబట్టి ఇది నిషేధముల కంటే ఆసక్తులు అవుతూ ఉండాలి మనం. తర్వాత భగవన్ నామ కీర్తనము చేస్తూ ఉండాలి, రుచి కలిగి ఉండాలి. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం అధీతవాన్ ద్వాపరాదౌ పితుర్ద్వైపాయనాదహం అంటున్నారు. ద్వాపరాంతము ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? వెరీ గుడ్. ద్వాపరాంతమున నేను నా తండ్రియగు వ్యాసుని కడ సర్వవేదములతో సమానముగు ఈ భాగవతమును పురాణమును అధ్యయనము చేసి తిని. శుకుడు అంటున్నాడు, సామాన్య వస్తువు కాదు ఇది. భాగవతం అనేటువంటిది సర్వవేదములు సమానమైనటువంటిది. ఇందులో చతుశ్లోకి భాగవతం చెప్తారు. అందులో 4 శ్లోకములు 4 వేదముల యొక్క సారం అన్నమాట. ఇంకా ఈ పవిత్రమైన భాగవతము బ్రహ్మసూత్రములకు భాష్యము, బ్రహ్మసూత్ర అర్థం, గాయత్రి మంత్రానికి భాష్యం అన్నమాట. అటువంటి ఉత్తమోత్తమైన ఈ గ్రంథాన్ని నేను ఎవరు? శుకులు వారు తండ్రి వ్యాసు దగ్గర ఆయన అభ్యసించారు. రాజా, ఇది భాగవతం పురాణము. ఇది పురాణమే భాగవతం. భగవద్ విషయములు దీని యందు సన్నివిష్టములై ఉన్నవి. ఎక్కువగా ఎలాగైతే ఈ మంచినీటిలో రుచి ఏ విధంగా ఉంటుంది, దానికి నీళ్ళలో రుచి ఉంటుంది అన్నమాట. అమృతం తీయదనం ఉంటుంది. ఆ విధముగానే ఈ భాగవతములో అంతటా కూడా భగవంతుడి యొక్క కథలు ఉన్నాయి. భగవంతుడి యందు భక్తిని కలిగించడమే భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. భాగవతం అంతా కూడా భగవంతుడి యొక్క కీర్తనము ఉంది, గుణముల కీర్తనము. ఆది మధ్యాంత ములయందు భగవన్ నామ కీర్తనమే చెబుతోందన్నమాట. ఇది సాక్షాత్తుగా శ్రీ భగవానుని శ్రీముఖ విగళితమైన వాక్కు. అందువలన దీని పేరు భాగవతము. సాక్షాత్తు భగవంతుడి యొక్క ముఖత వచ్చింది కాబట్టి ఇది భాగవతం. ఎప్పుడు వచ్చిందండి అంటే చతుశ్లోకి భాగవతాన్ని
ప్రప్రథముగా భగవంతుడు బ్రహ్మకు చెప్పాడు. ఆ బ్రహ్మగారు నారదుడు మళ్ళీ వ్యాసుడు చెబితే వ్యాసుడు వారు సమాధి ద్వారా ఆయన భగవంతుడిని, భక్తిని, జీవుడిని, మాయని అన్ని చూసి భగవంతుని మరిచిపోయినటువంటి జీవుడు పొందే కష్టములు, మళ్లీ భగవత్ స్మరణ వల్ల కలిగేటువంటి భక్తియోగము ద్వారా కనుక ఎవరి మనస్సు నిర్మలమయ్యి భగవంతుడి దగ్గరికి వెళుతుందో వాళ్ళు పొందేటువంటి ఆ భగవత్ ఆనందాన్ని ఆయన చూసి జీవుల యొక్క ఈ పరిస్థితికి లేదా ఈ రోగానికి ముందు భగవంతుడి యొక్క నామరూప గుణదేవమే తెలుసుకుని ఆయన భగవద్భక్తి ప్రతిపాదించేటువంటి ఈ భాగవతాన్ని వ్యాస మహర్షి 18,000 శ్లోకాలలో 12 స్కందములుగా భాగవతం రచించారన్నమాట. కాబట్టి ఈ భాగవతము సర్వ ఉపనిషత్తుల సారము. ఇది అనాదికాల సిద్ధము, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ కలియుగములో ఈ విధముగా వ్యాసుల వారి ద్వారా ఇది వ్రాయబడి లోకములో అవతరించింది. నా తండ్రియగు వ్యాసదేవుడు దీనిని జగత్తులో ప్రకాశమునర్చిన వాడు. ఇది పరబ్రహ్మతుల్యము, సాక్షాత్ భగవత్ అన్నమాట. నేను ద్వాపర యుగాంతమున తండ్రియగు శ్రీకృష్ణ ద్వైపాయుని గడ ఈ శాస్త్రమును అధ్యయనము చేసి తిని. ఇక ఏమిటిగా ద్వాపర యుగము చివర కలియుగ ప్రారంభములో వేదవ్యాసుల వారి దగ్గర తన కుమారుడైనటువంటి ఈ సుఖదేవ గోస్వామి ఈ భాగవతాన్ని అధ్యయనము చేశారు. దీని తాత్పర్యమును బుద్ధిబలము చే స్వయముగా హృదయము చేసుకొనుట అసంభవము కదా. మన యొక్క పాండిత్యము ద్వారా కాని మన బుద్ధి బలము ద్వారా కాని భాగవతము యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకొనలేము. నచ బుద్ధయా నచ టీకయా, బుద్ధి ద్వారా కాని లేదా వ్యాఖ్యానం మనం తెలుసుకోలేము. పరినిష్ఠితోపి నైర్గుణ్యే ఉత్తమ శ్లోకలీలయా గృహీత చేత రాజర్షి ఆఖ్యానం యదధీతవాన్ తదహం తే విధాస్యామి మహాపౌరుషికో భవాన్ యస్య శ్రద్ధధాతామాసు స్యాన్ ముకుందే మతి సతి. రాజర్షి నిర్గుణ బ్రహ్మమునందు పరినిష్ఠితుడు అయినను ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణ భగవాను లీలలచే ఆకృష్ట చిత్తుడనై ఈ గ్రంథమును అధ్యయనము చేసి తిని. ఓ పరిషత్ మహారాజా, నేను పుట్టుకతోటి నిర్గుణ బ్రహ్మయందు పరినిష్ఠుడనై తిని. బ్రహ్మోపాసన ఆయన పుట్టుకతోటే సర్వస్వ పరిచయం వెళ్ళిపోతున్నాడు ఆయన బ్రహ్మజ్ఞానంతో. ఎవరు? సుఖదేవుడు. ఆ విధముగా నేను పుట్టుకతోటే బ్రహ్మజ్ఞాన్ని అయినప్పటికీ భగవద్ గుణముల ద్వారా ఆకృష్టుడనై నేను ఉత్తమ సుఖుడు భగవంతుడి యొక్క లీలల ద్వారా ఆకృష్ట చిత్తుడనై ఈ గ్రంథమును అధ్యయనము చేశాను. నీవు విష్ణుభక్తుడవు, అందువలన నీకు దానిని బోధింతును. ఆ కథయందు శ్రద్ధ కలిగిన మానవులకు భగవాను యందు శీఘ్రముగానే ఆసక్తి కలుగును. మొట్టమొదట భాగవత కథల యందు శ్రద్ధ కలగాలి. శ్రద్ధ కలిగితేనే దాని యందు ఆసక్తి వస్తుందట. కాబట్టి నీకు సహజముగానే శ్రద్ధ ఉంది. ఎందుకంటే నువ్వు పాండవుల యొక్క కుమారుడవు, వాళ్ళలో ఉన్న భక్తి నీలో ఉంది. అంతేకాకుండా నువ్వు మాతృగర్భములో ఉన్నప్పుడే భగవంతుడు నిన్ను గర్భములో ప్రవేశించి నీతో పాటు ఉండి రక్షించాడు. కాబట్టి నువ్వు మహాభాగవతోత్తముడవి. అందుకని చెప్పి నీకు ఈ గ్రంథం చెబుతాను అని చెప్పి ఆయన సుఖదేవులు ఈ పరీక్ష మహారాజు గారికి భాగవతం చెబుతున్నారు. ఏతన్ నిర్విద్యమానామిచ్చతామకుతో భయం యోగినాం నృప నిర్ణీతం హరేర్నామానుకీర్తనం. రాజా, సంసారమున నిర్వేదమును పొందిన ఏకాంత భక్తులకు స్వర్గమోక్షాదులు కోరు వారికి ఆత్మారాములకు యోగులకు హరి యొక్క నామ గుణములే మాటి మాటికి శ్రవణము, కీర్తనము, స్మరణము చేయదగినవై ఉన్నవి. ముందు ఏమి కావాలి? నిర్వేదం కావాలిట. అందుకనే భగవద్గీతలో
ప్రప్రథమముగా అర్జున విషాద యోగము చెప్పారు. నిర్వేదం వచ్చిన తర్వాతనే మీకు అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అప్పుడు వచ్చినప్పుడే భగవంతుడి యొక్క మనకు జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక కానీ దాని యందు మనకి ఒక దృష్టి కానీ ఏర్పడుతుంది. లేకపోతే అంత బాగానే ఉంటుంది. తీసుకొచ్చేంత వరకు అన్ని బాగానే ఉంటాయి. తీసుకొస్తే ఇంకా పక్కన కట్టుబడి అంత బాగా చూశాడు. ఇంకా టీవీ అయిపోయి చూడడం అయిపోయింది. ఇంకా నిర్వేదం వచ్చేసింది అనమాట. కట్టుబడి పక్కన పెట్టండి, తీసుకెళ్ళి దూరంగా. అంతలో ఆడుకున్న పిల్లలతోటి పిల్లలతో ఆడుకున్నాడు. ఇంకా అయిపోయింది, పక్కన తీసుకెళ్ళ. ఏ వస్తువు మనకి నిర్వేదం రాదు అంతవరకు అది ఎదురుగా ఉండాలన్నమాట. ఆ విధంగానే ఈ ఐహిక విషయాలను నిర్వేదం రానంత వరకు భగవద్గీత మనం వెళ్ళలేము. కాబట్టి అంటున్నారు, సంసారమున నిర్వేదమును పొందిన ఏకాంత భక్తులకు స్వర్గమోక్షాదులు కోరు వారికి స్వర్గము కాని దీనికన్నా ఉన్నతమైన ఆనందం కలగాలి. అది కాని లేదా మోక్షం ఏది వద్దు నాకు బాబో ఇది దగ్గర పడుంటాను అనువారికి లేదా ఆత్మరాగుల యోగులకి అందరికి కూడా హరినామము హరి యొక్క నామగుణములే మాటి మాటికి శ్రవణం. ఒకసారి సరిపోతుట. పొద్దున గంటతో వేవండి అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. అలా కాదు, ఇది నిరంతరము వెళుతూ ఉండాలి అందరూ. ఎందుకంటే ఏమాస్త్రం సూది బెజ్జమంతా ఖాళీ వదిలిపెట్టినా కూడా ఇంకేస్తుంది మాయ. కాబట్టి వ్యవధానరహితమైనటువంటి స్మరణ కలగాలి. అందుకని నిత్యము మాటి మాటికి మనకి మరుపు ఎక్కువ కదా. సామాంతం చెబుతారు అంటాం. రాసుకోబోయే జ్ఞాపకం పెడితే కూడా అక్కడ ఫోన్ చేస్తారు ఏం సమానం అంత మరుపు మనకి. కాబట్టి మనకి పరిచయంలో వస్తువులు మర్చిపోతూ ఉంటాం. ఇది పరిచయం లేని వస్తువు, అసలు మర్చిపోతూ ఉంటాం. అందుకని మరుపు లేకుండా ఉండడం కోసం మాటి మాటికి భగవంతుడి యొక్క లీలను మనం స్మరణము చేయాలి. కీర్తనం చేస్తూ స్మరణం చేస్తూ ఉండాలి. శ్రవణము, కీర్తనము, స్మరణము చేయదగినవై ఉన్నవి. ఈ మూడే సాధ్య సాధనములని ప్రాచీన ఆచార్యులు నిర్ణయించి ఉన్నారు. ఏం చేయక్కర్లేదండి, మూడు సరిపోతాయి. ఏమిటంటే భగవంతుడి యొక్క కథలని శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి, స్మరణం చేయాలి. ఈ మూడే సాధ్య సాధనములని ప్రాచీన ఆచార్యులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పారన్నమాట, నిర్ణయించి ఉన్నారు. కిం ప్రమత్తస్య బహుభిః పరోక్షైర్ ఆయనైరిహ వరం ముహూర్తం విదితం ఘటతే శ్రేయసేయతః. ప్రపంచమునందు ఆసక్తులకు వ్యక్తి ఎన్నయో సంవత్సరములను అలక్షిత భావముతో వ్యర్థము చేయుతున్నాడు. ప్రపంచంలో ఆసనం అందరికీ ఉంది, ఎన్నో సంవత్సరాలు. చిన్నప్పుడు ఆటల్లోనూ, తర్వాత విద్యాభ్యాసం చదువుకోవడం, దాని తర్వాత మళ్ళీ ఉద్యోగం సంపాదన, అలా గడిచిపోతూనే ఉంది. ఎంతకాలం మనం గడిపేశాం అలక్షిత భావముతో. అంటే తెలిసికుండా దాని ఎటువంటి శ్రద్ధ తీసుకోకుండా ఉద్దేశం అన్నమాట. వ్యర్థం చేస్తున్నాము. కాలం వ్యర్థమగుచున్నదని అతడు ఒక్క క్షణమైనా తెలుసుకున్నచో అది శ్రేష్టమే యగును. అయ్యో జీవితం అంతా కూడా అయిపోయిందని ఒకసారి ఆలోచిస్తున్నాడు. అదే గొప్పది, అదే గొప్ప జ్ఞానం. ఏలయనగా దానిని తెలుసుకుని అతడు నిత్యమైన శ్రేయస్సును పొందుటకు ప్రయత్నించును. ఒక్కసారి అది కనుక మనసులో మెదిలినట్లయితే నిత్య వస్తువును పొందడం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఖట్వాంగో నామ రాజర్షి జ్ఞాత్వేయత్తామిహాయుష ముహూర్తాత్ సర్వముత్సృజ్య గతవాన్ అభయం హరిం. ఖట్వాంగుడను ఒక రాజర్షి తన జీవితం యొక్క ముహూర్త కాలం మాత్రమే ఉన్నదని తెలుసుకొని స్వర్గము నుండి భూతలమునకు వచ్చెను. ఒక తపస్సు చేయాలి అంటే, సాధన చేయాలి అంటే, పుణ్యం సౌపార్జించుకోవాలన్నా, జ్ఞానాన్ని పొందాలన్నా, భగవద్భక్తి చెయ్యాలన్నా, మోక్షం కోసం ప్రయత్నం చేయాలన్నా, దేనికైనా భూమిక ఒక్క భూలోకం మాత్రమే. స్వర్గలోకంలో వెళ్తే అక్కడ సంపాదన పుణ్యం ఖర్చు పెట్టేసి తప్ప ఎటువంటి రాబడే ఉండదు. అక్కడ
దానికేం వేసుకోలేము. కాబట్టి ఏదైనా పొందాలి, సాధన చేయాలంటే భూలోకం ఒక్కటే. ఖట్వాంగ మహర్షి దేవతకు సహాయం చేసిన వాడు అడిగారట, ఏం కావాలో కోరుకున్నారట. నాకు ఇంకా టైం ఎంత ఉందన్నారు. ముహూర్తకాలం మాత్రమే. వెంటనే మళ్ళీ భూలోకం పంపించండి. భూలోకం వచ్చేదాక వచ్చి అక్కడ తపస్సు చేసుకుని ఆయన భగవంతుని పొందాడు. కాబట్టి భగవంతుని మనం పొందాలి అంటే ఇద్దరు స్వర్గలోకంలో ఉంటే మళ్ళీ కిందకి రావాలి. పుణ్యం అయిపోతే ఈ బ్యాలెన్స్ నీళ్ళు కట్టేతలు అయిపోయి కిందకు వచ్చాయంటారు. పనులు అంతే కదా, బ్యాలెన్స్ అయిపోతే ఇంకా పని చేయలేదు. సౌమ్యం పొగుతున్నాడు. ఆ విధంగా స్వర్గలోకంలో క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి. ఉన్నంతకాలము అనుభవించడం అయిపోతే మళ్ళీ కిందకు వచ్చాయన్నమాట. అది నిత్యం కాదు. అందుకని తెలుసు ఖట్వాంగ మహర్షి తన జీవిత ముహూర్తకాలం మాత్రమే ఉందని తెలుసుకుని ఆయన భూతానికి మళ్ళీ వచ్చి క్షణకాలములోనే అతడు సర్వ విషయములను త్యజించి భయరహితుడై శ్రీహరిని శరణ పొందిన. భయం లేకుండా ఉండాలిట. ఇప్పుడు రకరకప్పుడు చెప్తూ ఉంటాను. ఒక్కసారిగా మృత్యు సమీపించి దాన్ని వాడు లాగుతున్నప్పుడు జీవుడిని అంతే మంచి శ్వాసంగా ఉండాలిట. అప్పుడు చక్కగా నిర్భయుడు కలిగి భగవంతుని పిలవగలగాలి. అదే జీవిత సాఫల్యం అన్నమాట. అంత్యేనారాయణ స్మృతిపడి ఎందాక అందుకని అదే జీవితంలో సాఫల్యము. ఇది చేసినా కూడా అంత్యకాలంలో చక్కగా భగవంతుని మనం కీర్తించగలగాలి, స్మరించగలగాలి. అందుకని ఆయన భయరహితుడై శరణ పొందాడు. తవాప్యేతర్హి కౌరవ్య సప్తాహం జీవితావధి ఉపకల్పయ తత్సర్వం తావత్యత్సాన్ పరాయికం. కురువంశ శ్రేష్ఠ, నీకు ఇంకనూ 7 దినములు పరమాయి ఉన్నదయ్యా. ఖట్వాంగ మహర్షి ఒక ముహూర్తకాలమే. మనకెందుకు, మనకి తెలియదు. మనకుందాం తెలుసా, మనకి అనుకుంటున్నాం ఇంకో నాకు ఇంకా ఇప్పుడు 50 కింద ఇంకా 47 అవుతుంది అనుకుంటా. అనుకోనే తప్ప మనకు తెలియదు ఎప్పుడు అనుకుందో. కానీ నీకు మాత్రం 7 రోజులు ఇచ్చాడు. నీకు ఇంకనూ 7 రోజులు పరమాయి ఉన్నది. అందువలన ఈ సమయమునంది నీవు పారలౌకిక సాధనములను సంపాదింపు. కాబట్టి ఇప్పటి నుంచే నువ్వు పారలౌకిక సాధనము చక్కగా భగవద్ధామాన్ని చేరుకోవడానికి ఏమి చేస్తే నువ్వు అక్కడికి వెళతావో ఆ సాధనని చేయమని చెప్పి ఎవరు సూత గోస్వాములు సుఖదేవ గోస్వామి పరీక్ష మాన చెప్తున్నట్టుగా సూత గోస్వామి సౌనకాదిశులకి చెప్తున్నారు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.